విశ్వాసి పాపం చేస్తే తీర్పు ఎలా? ఒకటి విశ్వాసికి శిక్షాత్మక తీర్పు కాండమ్నేషన్ ఉండదు. యేసుక్రీస్తును నిజంగా విశ్వసించినవారు పాపశిక్ష తీర్పు నుండి పూర్తిగా విడుదల చేయబడ్డారు. రోమీయులు 8:1 క్రీస్తు యేసునందున్న వారికి ఇక ఏ శిక్షారూపమైన తీర్పు లేదు. యోహాను 5:24 నన్ను నమ్మువాడు తీర్పులో పడడు, మరణము నుండి జీవమునకు చేరియున్నాడు. అర్థం: విశ్వాసి పాపం చేసినా నరక శిక్ష తీర్పు అతనికి ఉండదు, ఎందుకంటే ఆ తీర్పును యేసుక్రీస్తు శిలువపై సంపూర్ణంగా భరించాడు. కాని శిక్షణాత్మక తీర్పు డిసిప్లిన్ ఉంటుంది. విశ్వాసి దేవుని కుమారుడు కాబట్టి అతడు పాపంలో కొనసాగితే దేవుడు న్యాయాధిపతిలా కాదు, తండ్రిలా వ్యవహరిస్తాడు. హెబ్రీయులు 12:6 ప్రభువు ప్రేమించువానిని శిక్షించుచున్నాడు. 1 కొరింథీయులు 11:30 ఈ కారణముచేత మీలో అనేకులు బలహీనులై, రోగులై, కొందరు నిద్రించుచున్నారు. అర్థం: ఇది కోపంతో ఇచ్చే శిక్ష కాదు, ఇది ప్రేమతో చేసే సరిదిద్దుట. దేవుడు విశ్వాసిని పాపంలో వదిలిపెట్టడు. విశ్వాసి పాపం చేస్తే ఏమి చేయాలి? దేవుడు స్పష్టమైన మార్గాన్ని ఇచ్చాడు. 1 యోహాను 1:9 మన పాపములను ఒప్పుకొనినేడల ఆయన నమ్మదగినవాడును న్యాయవంతుడునై మన పాపములను క్షమించును. సామెతలు 28:13 తన పాపములను ఒప్పుకుని విడిచిపెట్టువాడు కరుణ పొందును. కాబట్టి పాపం చేసినప్పుడు దాచకూడదు, సమర్థించుకోకూడదు, ఒప్పుకుని విడిచిపెట్టాలి. అప్పుడే సంబంధం పునరుద్ధరించబడుతుంది. క్రియల ప్రకారం ప్రతిఫలం రివార్డ్ గ్లాస్ ఉంటుంది. విశ్వాసులు కూడా క్రీస్తు తీర్పు సింహాసనము ఎదుట నిలబడతారు. 2 కొరింథీయులు 5:10 ప్రతి ఒక్కరూ శరీరములో చేసిన వాటి ప్రకారం ప్రతిఫలం పొందుదురు. 1 కొరింథీయులు 3:15 వాని క్రియలు కాలిపోవును, అతడు రక్షింపబడునుగాని అగ్నిలో నుండి తప్పించుకొనినట్టు. అర్థం: రక్షణ పోదు కాని బహుమతులు, కెరీటాలు కోల్పోయే అవకాశముంది. సారాంశం విషయం: విశ్వాసి నరక తీర్పు లేదు, తండ్రి శిక్షణ ఉంది, పాపక్షమాపణ ఉంది, ప్రతిఫల తీర్పు ఉంది. సంక్షిప్తంగా విశ్వాసి పాపం చేస్తే దేవుడు నాశనం చేయడు, సరిదిద్దుతాడు. అది తీర్పు కాదు, శిక్షణ. ఆయన న్యాయాధిపతి కాదు. తండ్రి కీర్తన 1:13 తండ్రి తన కుమారులేడల కరుణ చూపినట్లు యెహోవా తనను భయపడువారేడల కరుణ చూపుచున్నాడు.